హాయ్ హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వైబ్స్ ఇన్ యూఏఈ. ఇప్పుడు మనం ఐక్యాకి అయితే వచ్చేసాం. ఇది దుబాయ్లో ఉంది. ఐక్యా దుబాయ్ ఫెస్టివల్ సిటీలో ఉందన్నమాట. ఇది ఎక్కువగా ఫర్నిచర్ స్టోర్స్కి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ ఫర్నిచర్ స్టోర్స్ అనేవి ఇది దుబాయ్లో ఫెస్టివల్ సిటీలోకి మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు ఇది పెద్ద ఐక్యా అనమాట, చాలా పెద్దది. ఇక్కడ చూసామంటే ఇగో సోఫా సెట్స్ కానీ, ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ బాక్స్, కిచెన్ ఆర్గనైజర్స్, స్మాల్ డ్రాస్ అండ్ క్యాబిన్స్. ఇక్కడ చూసారంటే ఇక్కడ లైట్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి. పెద్ద పెద్దవి మనకి ఫంక్షన్ హాల్స్లో పెట్టేలాగా అనమాట. ఇంట్లోకి కావాల్సినవి అన్నీ కూడా మనకి కావాల్సినవన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, క్వాలిటీగా ఉంటాయి. మీకు ఐక్యా గురించి చెప్పవసరం లేదు కదా, ఐక్యా అంటేనే బ్రాండెడ్ కాబట్టి. అండ్ రీజనబుల్గా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది. మనమైతే ఇక్కడ మనకు కావాల్సినవి అన్నీ తీసేసుకోవచ్చు. మన హోమ్కి ఏవైతే కావాలో అవన్నీ. మేమైతే ఎక్కువగా తీసుకోలేదు, బట్ మాకు కావాల్సినవి అయితే ఏం కావాలా అని చెప్పి ఎత్తుక్కున్నాం. మేము ఒక కాట్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోఫా సెట్స్. ఇవన్నీ సోఫా సెట్స్లో కూడా తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు, అంటే మనం పెట్టే బడ్జెట్ని బట్టి మనం ఎంతైనా తీసుకోవచ్చు అనమాట. ఇది కాట్ అనమాట. ఇదే మా పిల్లలకైతే ఒక కాట్ తీసేసుకున్నాం. ఇది చూసారంటే ఒక్కొక్కటి వచ్చేసి 589 దాకా పడుతుంది. అంటే 600 అంటే నియర్లీ 12,000 to 13,000 to 14,000 పడుతుంది బెడ్ వచ్చేసి. అండ్ దీనికి కావాల్సిన బెడ్స్ కూడా మళ్ళీ మనం సపరేట్గా తీసుకోవాలి కాట్ మీదకి. ఆ బెడ్స్ కూడా చూసేద్దాం. ఇది మా అమ్మాయికి అయితే బాగా నచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి 179.99 దిరామ్స్ పడుతున్నాయి, అంటే 2,300. అండ్ వచ్చేసి 3,500 పడుతుంది ఒక్కొక్క బెడ్ అనమాట, కాట్ మీదకి తీసుకోవాలనుకుంటే. ఇవైతే మేము తీసేసుకున్నాం ఇక్కడ. ఇంకా పిల్లలకి కావాల్సిన కాట్స్ కూడా ఏమేమి టైప్స్లో ఉన్నాయో కూడా చూసేద్దాం. మీరు చూసారంటే సోఫా సెట్ మాదిరి ఉంది. సోఫాగా పెట్టుకోవచ్చు, దివాన్ కట్స్ అంటారు కదా, బెడ్గా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. 2 types ఆఫ్ యూజ్. అండ్ నేను ఒకటైతే అబ్జర్వ్ చేశాను, సేమ్ ఇలాగే మనకి హైదరాబాద్ హైటెక్ సిటీలో మాదాపూర్లో ఉంది కదా, సేమ్ ఐక్యా అండి. నేను అక్కడ కూడా చూశాను. అక్కడ ఇక్కడ సేమ్గా ఉన్నాయి. ఫర్నిచర్ కానీ కాస్ట్ కూడా సేమ్ అనమాట. ఇక్కడికి పెద్ద డిఫరెన్సియేషన్ అయితే ఏం లేదు. ఇక్కడున్న ఐటమ్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి అనమాట. సేమ్ అనమాట. దుబాయ్లో పెద్ద ఇదేం లేదు. ఇది చూసారంటే ఇంకా వాల్ మిర్రర్. ఇది కూడా చాలా బాగుంది. తీసుకుందామని చూసాం కానీ బట్ మేమైతే తీసుకోలేదు. కానీ చూడడానికి అయితే చాలా బాగుంది, క్లాసీగా ఉన్నాయి కదా. ఇంకా ఇవన్నీ చూసారంటే ఇవి కిచెన్ ఆర్గనైజర్స్, స్టోర్స్ అండ్ వచ్చేసి స్టోరేజ్ బాక్సులు అనమాట. ఇది చూసారంటే ల్యాంప్. ఇది రంజాన్ టైంలో ఇక్కడ ఎక్కువగా యూస్ చేస్తారు కదా ముస్లిమ్స్, అట్లా అనమాట. ఈవెన్ మనమైనా యూస్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు డైనింగ్ సెట్స్ కూడా, డైనింగ్ టేబుల్స్ కూడా పెద్దవి ఉన్నాయి. అంటే మనం పెట్టే కాస్ట్ని బట్టి మనం కొనుక్కోవచ్చు. ఇక్కడికి అక్కడికి సేమ్ అనమాట, డిఫరెన్సియేషన్ ఏం లేదు. అండ్ ఇక్కడ మీకు తెలుసు కదా ఐక్యా అంటేనే ఇంకా మన హోమ్ మేడ్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనం క్వాలిటీగా అండ్ ప్రొఫెషనల్గా తీసుకునేయే ఐక్యాలో దొరుకుతాయి మనకి. కాస్ట్ పెట్టినా కూడా అది వర్తి అనమాట, బాగుంటాయి. అయితే మీరైతే మరి యూఏలో ఉన్నట్లయితే మీరైతే మరి వెళ్ళి తీసేసుకోవడానికి ట్రై చేయండి. ఇవి ముఖ్యంగా 4 స్టోర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. దుబాయ్, అబుదాబి, ఫిజేరా, అలైన్, ఈ 4 స్టోర్స్ ఉన్నాయన్నమాట. దుబాయ్లో వచ్చేసి ఇంకా 3 లొకేషన్స్లో అయితే మనం ఐక్యాని చూడొచ్చు. దుబాయ్ ఫెస్టివల్ సిటీ, జబల్ అలీ, కలెక్షన్ పాయింట్ ఫర్ ఐక్యా, క్లిక్ ఆన్ కలెక్ట్ అనమాట. ఇక్కడ దుబాయ్ అనమాట. నెక్స్ట్ అబుదాబిలో వచ్చేసి యాష్ ఐలాండ్, అల్వదా మాల్ అండ్ డెల్మా మాల్లో అయితే మనం కొనుక్కేసుకోవచ్చు. ఫిజేరాలో అయితేనేమో సిటీ సెంటర్ ఫిజేరా మాల్లో అయితే ఐక్యా అవైలబుల్గా ఉంది. అండ్ అలైన్లో అయితే ఒక బ్రాంచే ఉంది. అలైన్లో ఉన్న వాళ్ళైతే ఇదనమాట ఓవరాల్గా ఐక్యా బ్రాంచ్ గురించి, లొకేషన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మాయి అయితే కారు మరి ఈ కారు బెడ్ అయితే కావాలండి. మేమైతే తీసుకోవాలా. మరి ఇంకా ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి కొంచెం హోమ్ బాక్స్ సైడ్కి అయితే, ఇంకా హోమ్ బాక్స్ అంటే ఇదే కదా, ఇంకా కొంచెం లోపలికైతే వెళ్ళిపోయాము. ఇదంతా అవుట్ సైడ్ అనమాట, మాల్ అవుట్ సైడ్. ఇది దుబాయ్ ఫెస్టివల్ సిటీ కదా, ఇది కూడా చాలా పెద్దదన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి వెళ్ళిపోయి చూసేద్దామని చేసి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసినట్లయితే ఇక చైర్స్, సోఫా సెట్లు అయితే పెద్ద సోఫా సెట్లు అండి. మనం ఆర్డర్ చేసుకుంటే వాళ్ళే డెలివరీ తీసుకొచ్చేస్తారు. కబోర్డ్స్ కూడా ఉంటాయి, కిచెన్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అండ్ కిచెన్ ఆర్గనైజర్స్, స్టోరేజ్ బాక్సెస్, స్మాల్ డ్రాస్, క్యాబిన్స్, ఇంకా వచ్చేసి బెడ్ సైడ్ టేబుల్స్, అంటే బెడ్రూమ్లో పెట్టుకునే అనమాట. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పిల్లోస్ కానీ మొత్తం కూడా. అండ్ గ్లాస్ వాటర్ బాటిల్స్, ల్యాంప్స్, వాల్ క్లాక్స్, ఇట్లా మనకు కావాల్సినవన్నీ మనం చూసి మనకి ఏమేమైతే నీడో అవన్నీ మనం ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు. ఇవన్నీ మీకు చూపించేస్తున్నాను. ఈ ఐక్య అయితే ఎట్లా ఉందో మీరైతే మరి చూసేయండి.
అండ్ ఇక్కడ చూసినట్టయితే గ్లాస్ వాటర్ బాటిల్స్ అండ్ గ్లాస్ ఐటమ్స్ అనమాట. ఈ కప్స్, సాసర్ సెట్స్ అన్నీ ఉన్నాయి. అండ్ డైనింగ్ సెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ప్లేట్స్ అనమాట. ప్లేట్స్లో కూడా పింగాణి ప్లేట్లు అయితే ఉన్నాయి ఇవి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా, ఇవి కూడా బాగుంటాయి. ఇది చూసారంటే ఒక్క చైర్ వచ్చేసి 800 దిరామ్స్, అంటే ఎంత 15,000 అనమాట ఒక్క చైర్ వచ్చేసి. ఇంక ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ సెట్స్, సోఫా సెట్స్. ఈ సోఫా సెట్స్ వచ్చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్, అంటే ఎక్కువ మంది కూర్చునేది అయితే ఎక్కువ. ఈ చిన్న డైనింగ్ టేబుల్ వచ్చేసి 250 ఓన్లీ చైర్, అది డైనింగ్ టేబుల్ అంతా కాదు, ఓన్లీ చైర్ వచ్చేసి 300. 250 అంటే వచ్చేసి 5,000 ఒక్కొక్క చైర్ అనమాట. అట్లా ఉంది. నెక్స్ట్ ఓవరాల్గా డైనింగ్ సెట్ అయితే ఇంత పెద్దగా ఉంది. అండ్ ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా వీటికి కావాల్సినవి అక్కడ ప్రతి ఒక్కటి ఒక్కొక్క కాస్ట్. ఇది వచ్చేసి 2,898, అంటే నియర్లీ 3,000, అంటే 60,000 అనమాట. మేబీ ఈ సోఫా సెట్ వచ్చేసి 60,000 అయి ఉంటుంది. దీని కాస్ట్ 60,000 అంట ఈ సోఫా సెట్. నెక్స్ట్ వచ్చేసి మరి మనకి కాస్ట్ ఎట్లా ఉన్నాయో మీరైతే చెప్పేయండి. మన ఐక్యాలో అక్కడికి ఇక్కడికి మరి ఏమైనా డిఫరెన్సియేషన్స్ ఉన్నాయేమో. అండ్ ఇంకా మనం చాలా మోడల్స్ అయితే చూసేద్దాం. ఇంకా మనం ఎంటర్ అయిపోతే ఇది వచ్చేసి 2,600 ఉందన్నమాట ఆ చిన్న డైనింగ్ టేబుల్. ఇంకా నెక్స్ట్ 2,600 అంటే తెలుసు కదా మీకు. 2,500 అంటే నియర్లీ 53,000. 2,600 అంటే నియర్లీ ఇంకా మీరు లెక్కేసేసేయండి ఎంత. నెక్స్ట్ వచ్చేసి ఈ సోఫా సెట్ వచ్చేసి 3,698, అంటే దగ్గరగా 1,00,000 రూపాయలకి వెళ్ళిపోయినాయి ఈ సోఫా సెట్లు ఇవన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం సోఫా సెట్లు అన్నీ చూసేద్దాం. ఇక్కడ మీకు ఏ సోఫా సెట్లు నచ్చినాయో మీరైతే చెప్పేసేయండి. ఇంకా ఇది వచ్చేసి కబోర్డ్స్ అనమాట. కబోర్డ్స్ కూడా 649 దిరామ్స్ పడుతున్నాయి. 649 దిరామ్స్ అంటే నియర్లీ వచ్చేసి 18,000 దాకా పడుతున్నాయి. ఈ కబోర్డ్స్ 18,000 పడుతుందండి. ఇది 649, 650 అంటే 100. నెక్స్ట్ వచ్చేసి 50% 50-25% వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇచ్చేసారు. ఇవి వచ్చేసి రంజాన్ ల్యాంప్స్. ఈ ల్యాంప్స్ కూడా అన్నీ కొన్ని కలర్స్లోని వైట్ వచ్చినాయి. ఇది ఒక్కొక్కటి 8 దిరామ్స్ పడుతుంది. ల్యాంప్స్ పెట్టుకునేవన్నమాట. ఇవి చూస్తే నాకైతే చిన్నప్పుడు లాంతర్స్ ఉంటాయి కదా, అవి గుర్తొచ్చినాయి. ఇవి కూడా చాలా బాగుంటాయి. అండ్ వాల్ క్లాక్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లో సెట్స్ కూడా ఉంటాయి, బెడ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మా అమ్మాయికి అయితే ఈ ల్యాంప్ కావాలంట, అడిగేస్తుంది. ఇక మా జున్నమ్మ అయితే ఈ ల్యాంప్ కొనిచ్చామని. ఇవి గ్లాస్ వాటర్ బాటిల్స్. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 4 దిరామ్స్ ఉంది, 8 దిరామ్స్ ఉంది, అండ్ 10 దిరామ్స్లో కూడా ఉన్నాయి అనమాట. అంటే 4 దిరామ్స్ అంటే నియర్లీ 100 రూపీస్ అనమాట. ఒక్కొక్క బాటిల్ 100 రూపీస్ పడుతుంది ఈ గాజు వాటర్ బాటిల్స్. అండ్ ఈ మధ్యన ప్లాస్టిక్ వాడకం తగ్గించేస్తారు కాబట్టి ఇవి కొనుక్కుంటున్నారు చాలామంది. అండ్ చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకోవాలి కదా మనం అయితే. అండ్ వచ్చేసి ఇవి వాల్ డెకరేషన్స్ కదా, లైక్ ఇవి చూసామంటే అద్దాలు కూడా ఉన్నాయి ఇట్లా. ఇవన్నమాట గోల్డ్ కలర్ ల్యాంప్స్. మరి ఇవి మీకైతే ఎట్లా నచ్చినాయో మీరైతే చెప్పేసేయండి. ఇవి బై 4 25 దిరామ్స్ అంట, 4 కొంటే 25 దిరామ్స్ అంట. అండ్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా మనకు కావాల్సినవి, మనకి ఏమేమైతే నచ్చుతాయో మనం అన్నీ తీసేసుకోవచ్చు. ఇంకా మీకు ఐక్యాలో కంపారిజన్ పెట్టుకోవాలంటే హైటెక్ సిటీలో ఉంది కదా ఐక్యా. ఇది వచ్చేసి రూమ్ హ్యూమిడిఫైయర్స్ అనమాట. అంటే ఎక్కువ ఏసీస్ వేసుకునే వాళ్ళకైతే మాయిశ్చర్ ఉండదు కాబట్టి, స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా ఈ హ్యూమిడిఫైయర్స్ పెట్టుకున్నారంటే పిల్లలకు కూడా మంచిది. ఈవెన్ వింటర్ సీజన్లో అయితే ఇవి బాగా యూజ్ అవుతాయి. ఇవి కొంచెం పెట్టి మనం రూమ్లో వేసుకున్నామంటే మన రూమ్ అంతా పిల్లలకి అంటే ఏంటంటే డ్రై అయిపోకుండా ఉంటుంది అనమాట. అండ్ హ్యూమిడిఫైయర్స్ ఉండడం వల్ల అంటే రెస్పిరేషన్స్ కూడా బాగుంటుంది అనమాట. అందుకని వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ సెట్స్ అనమాట. ఈ కిచెన్ సెట్స్ ఎట్లా ఉన్నాయో మీరైతే చెప్పేసేయండి. ఈ సాసర్ సెట్స్, కిచెన్ సెట్స్, సోఫా సెట్స్, ఆల్రెడీ సోఫా సెట్స్ అన్నీ చూసేసారు. కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ మనం పార్టీషన్ చేసుకోవడానికి రూమ్ని రెండుగా పెట్టుకోవడానికి కూడా మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ పార్టీషన్స్ కూడా ఉంటాయి ఎక్కువ. అండ్ వచ్చేసి ఇవి సెంటెడ్ క్యాండిల్స్, ఇంకా వచ్చేసి కలర్స్ అనమాట. అంటే ఇవి కలర్స్ కాదు, కిచెన్ ఐటమ్స్. ఇవి మనకి ఏమేమి కావాలో అన్నీ చూసేసుకుందాం. 32 దిరామ్స్ ఉన్నాయంట ఇవి ఏంటంటే రెడ్ ఫ్రూట్స్ ఎకో బూస్ట్ అంట. మరి ఏంటో ఇవి నాకైతే తెలీదు. ఇవి రోజ్ అండ్ సూసైడ్ అంట. మరి ఇంకా ఇలా మనకు కావాల్సినవి అన్నీ చూద్దాము. ఇంకా ఐక్యా మీకు ఎట్లా నచ్చింది
నచ్చిందో మీరైతే చెప్పండి. ఐక్యా అనేది వర్తీ అండి కొనుక్కోవడానికి. ఇంకో రూపాయి ఎక్కువ పెట్టి కొనుక్కున్నా కానీ ఐటమ్స్ అన్నీ చాలా క్లాసీ ఉంటాయి. ఇవి చూసారంటే ఫ్లవర్ వాజెస్ లాగా ఉన్నాయి. అండ్ వీటిలో మనం చక్కగా ఫ్లవర్స్ పెట్టేసుకున్నా కూడా బాగుంటాయి అనమాట. ఒక్కొక్కటి 35 dirhams దాకా పడుతుంది, 25 dirhams దాకా పడుతుంది. టిఫిన్ బాక్సెస్ స్కూల్ పిల్లలకు కావాల్సినవి కూడా ఉన్నాయి. అండ్ ఇవి చూసారంటే పింగణి ఫ్లవర్ వాజెస్ వచ్చేసి 10 dirhams పడతాయి. 10 dirhams అంటే పర్లేదు, మంచిగా కొంచెం తక్కువలోనే దొరుకుతున్నట్టు. మనమైతే ఇంకా ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం లోపలికి వెళ్ళిపోయి. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్ అనమాట. ఫ్లవర్ వాజెస్ సెట్స్, ఇవన్నీ చైర్స్ కూడా ఉన్నాయి చిన్నపిల్లలకి. ఇంకా ఇదనమాట దుబాయ్లో ఓవరాల్గా మన ఐక్యా షాపింగ్. మేమైతే ఇక్కడ నుంచి ఒక కార్ట్ బై చేసేసాం. ఇంకా కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసేసుకున్నాం. ఇది కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.